శ్రీమాత్రే నమ. శ్రీ దక్షిణామూర్తియే నమ. ఈరోజు అమ్మవారి యొక్క సహస్రనామాలలో 25వ నామం యొక్క విశిష్టతని తెలుసుకుందాం. శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల. ఇది అమ్మవారి యొక్క సహస్రనామాల్లో 16 అక్షరాలు కలిగినటువంటి 25వ నామం అండి. అయితే ఈ నామం యొక్క భౌతికార్థాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే, శుద్ధ విద్య అంటే బ్రహ్మ విద్య లేదా శ్రీ విద్యకు సంబంధించిన, అంకుర అంటే బీజము వలె, ఆకార అంటే ఆకారము కల, ద్విజ అంటే 2 జన్మలు కలిగిన లేదా పండ్ల యొక్క, మన నోట్లో పళ్ళుంటాయి కదా, పళ్ళ వరస, ఆ పళ్ళ యొక్క, ద్వయ అంటే 2 వరసలచే, ఉజ్వల అంటే ప్రకాశించున్నది అనే భౌతికార్థాన్ని మనం చెప్పుకుంటాం. అయితే ఇక ఈ నామాన్ని కొద్దిగా మనం విశ్లేషణ చేస్తే, శుద్ధత్వము ఉన్న చోట అన్నింటిలోనూ కూడా స్వపర భావము అనేటువంటిది ఉండనే ఉండదు. అటువంటి అద్వైత బుద్ధిని, అద్వైత స్థితిని కలిగించే బ్రహ్మ విద్యని శుద్ధ విద్య అని కూడా మనం చెప్పుకోవచ్చు. అజ్ఞానం వల్ల స్వపర భేదం అనేటువంటిది ప్రాణులలో జనిస్తూ ఉంటుంది. అటువంటి అజ్ఞాన మాలిన్యాన్ని పోగొట్టే విద్య కాబట్టి శ్రీ విద్యను కూడా శుద్ధ విద్య అని అనవచ్చు. ఇక ఈ శ్రీ విద్యను 16 బీజాక్షరాలు కలిగిన షోడశీ విద్య అని కూడా పిలుస్తూ ఉంటారు. పరిస్థితులను బట్టి విస్తరించి వృద్ధి అవ్వడానికి కావలసినటువంటి శక్తి కూడా బిందువు పరిమాణంలో ఇమిడి ఉండే విత్తనంలోని సూక్ష్మ భాగాన్ని అంకురము అని చెప్పుకుంటాం. దీన్నే మంత్రపుష్పంలో నీవారసూకవత్తన్వి పీతాభా స్వత్యనూపమా అని వేదం ఘోషిస్తూ ఉంటుంది. విత్తనం చెట్టుగా ఎలా రూపాంతరం చెందుతుందో జాగ్రత్తగా మనం పరిశీలిస్తే ఈ అమ్మవారి నామానికి ఉన్నటువంటి విశిష్టత బాగా గోచరిస్తుంది. అది ఒక్కసారి చూస్తే, మొదట విత్తనం తడికి ఉబ్బడం, తర్వాత పగలడం, ఆ పగుళ్ళ మధ్య నుండి 2 దళాలుగా పైకి రావడం, ఆ 2 దళాలు వేరై మధ్య నుండి మనకు కనబడేటువంటి చెట్టు తాలూకు మొక్క రావడం, ఈ తదుపరి కార్యక్రమం అంతా కూడా విజృంభించి విస్తరించి వృద్ధి చెందడం జరుగుతుంది. ఈ చెప్పుకున్నటువంటి ప్రక్రియలో మనకి 4 స్థితులు కనబడుతూ ఉన్నప్పటికీ మొక్కను చూసేది మాత్రం 4వ స్థితిలోనే. మొదటి ఉన్న 3 స్థితులు మనం గమనించలేం. అలానే మనలోని వాక్కు కూడా ఇదే విధంగా పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి స్థితుల్లోనే వ్యక్తమవుతూ ఉంటుంది. ఈ సందర్భంలో కూడా మనం చక్కగా వినగలిగేది 4వదైనటువంటి వైఖరి వాక్కునే. శ్రీ విద్యలో ప్రధాన భాగమైన ఈ వాగ్విలాసం గురించి లలితా సహస్రనామాల్లో చెప్పడం జరిగింది. లలితా సహస్రనామాల్లోని శ్లోకాలన్నీ కూడా మనం గమనించినట్లయితే అనుష్టుప్ ఛందస్సులో వ్రాయబడ్డాయండి. అనుష్టుప్ శ్లోకంలో పాదానికి 8 అక్షరాలు చొప్పున 4 పాదాలు ఉండి 32 అక్షరాలని కలిగి ఉంటుంది అనుష్టుప్ ఛందస్సు. అలానే మనకు ఉండే దంతాలు పైన క్రింద 2 వరుసలుగా 32 దంతాలు కనబడుతూ ఉంటాయి. అంటే అనుష్టుప్ ఛందస్సు ద్వారా వివరించే షోడశీ విద్యకు సంబంధించిన 16 బీజాక్షరాలనే అమ్మవారు తన దంత పంక్తి ద్వయంగా కలిగి ప్రకాశిస్తోంది అని చెప్పి ఈ నామానికి అంతరార్థాన్ని మనం చెప్పుకోవచ్చు. చూడండి ఎంత బాగా ఉన్నదో. అలానే దేవభాష అయినటువంటి సంస్కృత భాషలో 16 అచ్చులు ఉంటాయండి. వీటినే ప్రాణములు అని కూడా పిలుస్తూ ఉంటాం. ఏ అక్షరాన్ని పలకాలన్నా ఈ 16 అచ్చుల సహాయం తీసుకోవలసిందే. ఈ 16 అచ్చులని తన దంత పంక్తిగా కలిగినది అని కూడా మనం
అమ్మవారి యొక్క ఈ నామానికి అర్థాన్ని చెప్పుకోవచ్చు. అలానే సకల విద్యలకి ఆధారభూతమైన వేద విద్యని వ్యాప్తి చేసే భూసురులుగా పిలువబడేటువంటి బ్రాహ్మణులకి ఉపనయన సంస్కారంతో ద్విజులు అనేటువంటి నామధేయాన్ని సార్థకం చేసుకుంటారు. రెండవ జన్మని పొందేవారు అని చెప్పుకుంటాం. అలానే మన నోటిలో ఉండే పళ్ళు కూడా 2 సార్లు పుడతాయి కనుక వాటికి కూడా ద్విజ అనేటువంటి నామం సార్థకమైనటువంటిది. ఇక్కడ అమ్మవారి యొక్క నామంలో ద్విజ పంక్తి ద్వయం అంటే వేద స్వస్తి జరుగుతున్నప్పుడు 2 వరుసలుగా ఎదురు బదురుగా బారులు తీరి కూర్చున్న వేద బ్రాహ్మణులు అని, నోటిలో 2 వరుసలుగా ఉన్న పళ్ళు అని అర్థం చెప్పుకోవచ్చు. కనుకనే వేద విద్యని షోడశీ విద్యని వ్యాప్తి చేయడానికి ఉపయోగించే ద్విజపంక్తి ద్వయాన్ని తన 2 పళ్ళ వరసలుగా కలిగినది అని చెప్పి ఈ నామానికి మనం అంతరార్థాన్ని చెప్పుకోవచ్చు. అమ్మవారి యొక్క పై దంతాల వరుసని ఓకారంతోనూ క్రింది దంతాల యొక్క వరుసని ఔకారంతోనూ న్యాసం చేస్తారు ఉపాసకులు. స్వస్తి. మరొక నామ విశేషంతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం.